హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ అయితే రిజల్ట్స్ చెక్ చేసుకున్నారో చాలామందికి అయితే ఈసారి అయితే డిస్క్వాలిఫై అయ్యారనమాట. అంటే అట్లీస్ట్ 40 మార్కులు కూడా ఎవరికైతే రాలేదనమాట. ఇలా ఎవరైతే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఉందనమాట. ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అయినారో, అంటే ఇక్కడ క్వాలిఫై 40 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు కదా, వీళ్ళు ఎవరున్నారో మీ అందరికైతే కంగ్రాచులేషన్స్. మీకు నెక్స్ట్ నేను మార్క్స్ సంబంధించి మీకు నెక్స్ట్ ఏ ర్యాంక్స్ వచ్చాయి, ఆ ర్యాంక్స్కి మీకు ఏ కాలేజ్ వస్తాయి, కాలేజ్ ఎలా అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఎలా చేయాలి, వీటన్నిటి గురించి నేను వీడియోస్ చేస్తాను. మీరేం వరకు కానవసరం లేదు. మరి ఇక్కడ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మార్క్స్ అనేది నేను చెప్పాను కదా ఆల్రెడీ, మార్క్స్ అనేవి యాడ్ చేస్తున్నారు, రాంగ్ అయిన మార్క్స్ అనేవి అని చెప్పేసి. ఆ మార్క్స్ అనేవి యాడ్ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ. ఇప్పుడు చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు అనమాట, నాట్ క్వాలిఫై అయ్యాను. అయితే ఇక్కడ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే నాకు టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, అన్న మరి మార్క్స్ కలిపారా అన్న, మార్క్స్ కలపంగానే మేము డిస్క్వాలిఫై అయ్యామా, కలిపాలా లేరా. ఇక్కడ చూసుకోండి, ఇలా ఎవరైతే క్వాలిఫై కాలేదో 40 మార్కులు రాని వాళ్ళకి నాట్ క్వాలిఫై అని చెప్పేసి డైరెక్ట్గా మీకు చూపిస్తుంది అనమాట. ఇక మీరు ఏం చేసినా అయితే మీకైతే క్వాలిఫై రాదు, ఎందుకంటే మార్క్స్ అనేవి ఆల్రెడీ మీకు యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాతనే వచ్చిన రిజల్ట్స్ అన్నమాట ఇవి. మార్క్స్ విషయంలో ఎవరైతే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఖచ్చితంగా మీకు నేను ఆల్రెడీ వీడియోస్ టిప్స్ చెప్పాను అనమాట. ఎంసెట్ క్వాలిఫై అవ్వడానికి టిప్స్ చెప్తే మీరు ఆ వీడియోస్ సరిగా చూడలేదనుకుంటా. మన ఛానల్లో చాలామంది చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. టిప్స్లో అట్లీస్ట్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసి రావాలి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళే క్వాలిఫై అవుతారు. ఎట్లా నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడమే బెస్ట్. ఒకవేళ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి కూడా క్వాలిఫై కాలేదు, అసలు చదవలేదు అనుకున్న వాళ్ళు అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఒక 40 ఏలు అట్లా 40 బీలు అలా పెట్టుకుంటూ వస్తే తప్పకుండా మీకు క్వాలిఫై మార్క్స్ వరకు వస్తాయి. కానీ ఎవరు కూడా ఇలాంటి ట్రిక్స్ అయితే యూస్ చేయలేదని చెప్పి నాకైతే అర్థమైంది. నేను చాలా వరకు రిజల్ట్స్ చూశాను, ఎవరు కూడా క్వాలిఫై అవ్వలేదు. ఇక క్వాలిఫై కాని వాళ్ళైతే నెక్స్ట్ మీరు డిగ్రీ చూస్ చేసుకుంటే దోస్త్ వెబ్సైట్ ద్వారా వెళ్ళండి. దోస్త్ గురించి వీడియోలు చేయమన్నా నేను చేస్తాను. లేదన్నా మేము మనీ పే చేసేసి బీటెక్కి వెళ్తాం అనుకున్న వాళ్ళైతే దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను. ఒకసారి మీరైతే వీడియోస్ అయితే చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.